సో ఫ్రెండ్స్ మనము భూభారతి వెబ్సైట్లోకి వెళ్ళాము. ఇక్కడ భూభారతి వెబ్సైట్లో సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో సదాశివపేట మండలంలో పెద్దాపూర్ విలేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఫెచ్ కొట్టాను, అంటే వెతికాను, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కోసం చూస్తున్నాను. అంటే మనం కొనాలనుకుంటే అది వర్క్లో ప్రొహిబిటెడ్ ఉందా లేదా అని. ఇప్పుడు చూసుకుంటే ఇక సర్వే నెంబర్ 430, 429, 425 ఇలా కొన్ని సర్వే నెంబర్స్ ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద లిస్ట్ చేశారు. ఎందుకంటే ఒకవేళ ఇది మెట్టు భూమి, ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి పెట్టారు. బట్ ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఒక నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ 430 తర్వాత 439 ఉంది డైరెక్ట్గా. ఓకే, 439లో ఇది ఏంటంటే ప్రభుత్వ భూమి పాఠశాలలు అంటున్నారు. అంటే నేను మళ్ళీ ఒకసారి చూద్దాం. 430 సర్వే నెంబర్ 430 వచ్చేసి కబ్రస్త శ్మశానం ఉంది. 430 తర్వాత డైరెక్ట్గా 439 ఉంది. సో అంటే ఈ మధ్యలో ఉన్నవన్నీ మంచి ల్యాండ్స్ అన్నట్టే కదా. 431, 432, 433 అలా అప్ టు 438 వరకు కూడా ఇవి మంచి ల్యాండ్స్. ఓకే, 439 మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్, 440 గవర్నమెంట్, 440 గవర్నమెంట్, ఒక 438 మంచి ల్యాండ్ కింద అన్నట్టే కదా ఇప్పుడు 438. బట్ ఇక్కడ చూసుకుంటే ఆర్ఆర్ఆర్ వెబ్సైట్లో చూసుకుంటే ఆర్ఆర్ఆర్ వెబ్సైట్లో 438 అది రీజనల్ రింగ్ రోడ్ కింద పోతుంది అని ఇస్తున్నారు. ఇప్పుడు చూపిస్తాను నీకు. 438 సర్వే నెంబర్ కదా, పెద్దాపూర్ విలేజ్లో 438 సర్వే నెంబర్ వచ్చేసి. సో ఇక్కడ నేను పెద్దాపూర్ అని టైప్ చేస్తే 438 వచ్చేసి క్లియర్గా సర్వే నెంబర్ 438 క్లియర్గా మనకి ఇది ఇండికేటివ్ లిస్ట్ ఆఫ్ సర్వే నెంబర్స్ ఆర్ఆర్ఆర్ ద్వారా వెళ్ళే విలేజ్ సర్వే నెంబర్స్ లో ఉంది. ఇది సర్వే నెంబర్ 438 సంగారెడ్డి డిస్టిక్ సదాశివపేట మండల్ పెద్దాపూర్ విలేజ్లో 438 సర్వే నెంబరు. ఇది ఆర్ఆర్ఆర్ ద్వారా పాస్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ సర్వే నెంబర్. సో కాబట్టి మరి ఇదే సర్వే నెంబరు ఇక్కడ భూభారతిలో చూసుకుంటే ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద లేదు. 438 ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద లేదు. 430 ఉంది, దాని తర్వాత డైరెక్ట్గా 439 ఉంది. సో మరి దీని ప్రకారం చూసుకుంటే 438 పక్కా ల్యాండ్ కిందనే కదా. బట్ ఆర్ఆర్ఆర్లో చూసుకుంటే 438 ఏమో ఇది ఆర్ఆర్ఆర్లో కటింగ్లో పోతుంది అన్నట్టుగానే ఇచ్చారు. మరి అదే కదా డిస్క్రిపెన్సీ ఉంది అనమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రెండు కూడా అవుట్ ఆఫ్ సింక్ ఉన్నాయని చెప్పాలి. అంటే ఏదైతే ఆర్ఆర్ఆర్ హెచ్ఎండిఏ లిస్ట్లో ఉన్న సర్వే నెంబర్లు, ఆర్ఆర్ఆర్ సర్వే నెంబర్లు భూభారతిలో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో లేవు. అది ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ నేను అనేది ఏంటంటే ఈ హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఉన్న ఆర్ఆర్ఆర్ సర్వే నెంబర్స్ లిస్టు, ఏవైతే సర్వే నెంబర్స్ ఆర్ఆర్ఆర్లో పోతున్నాయి అనేది ఈ లిస్ట్లో ప్రొహిబిటెడ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో చూపించట్లేదు భూభారతిలో. కాబట్టి మనం ఏంటి, ఇప్పుడు సపోజ్ బై ఛాన్స్ నేను ఇక్కడికి వెళ్ళేసి భూభారతిలో వెళ్ళేసి ఓ పర్టికులర్ సైట్ చూసుకుంటాను. ఓకే, ఈ సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్లో లేదు అని చూసుకుంటాను. అలాంటప్పుడు మరి అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా కొనుక్కుంటాం. సో పట్టా ల్యాండ్ కింద ఉందా అది కూడా చూసుకొని కొనుక్కుంటాం. బట్ ఇక్కడ వీళ్ళు హెచ్ఎండిఏలోకి వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా వాళ్ళు కొన్ని సర్వే నెంబర్స్ లిస్ట్ అవుట్ చేశారు, లైక్ 438. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ మరి కొన్ని రోజుల తర్వాత వచ్చేసి ఆర్ఆర్ఆర్ వాళ్ళు వచ్చేసి ఓకే మేము ఆల్రెడీ ఈ లిస్ట్లో చెప్పాం కదా 438 అనేది ఆర్ఆర్ఆర్లో పోతుంది అని చెప్పి, మరి మీరు ఎట్లా కొన్నారు అంటే మనకి భూభారతిలో మాకు ప్రొహిబిటెడ్లో లేదు అని మనం చెప్పామనుకోండి, అది మాకు సంబంధం లేదంటారు. సో ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా మాకు సంబంధం లేదంటారు. కాబట్టి మనం ఏంటంటే ఈ రెండు సింకులు లేవు. ఏది హెచ్ఎండిఏ ఆర్ఆర్ఆర్ లిస్ట్ కానీ పెద్దపూర్ ఈ భూభారతి లిస్ట్ కానీ సింకులు లేవు. అలాంటప్పుడు మనము ఏ బేసిస్ మీద కొంటాము? అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ ఫార్మ్ ల్యాండ్స్ కానీ అది మనం చూసుకోవాలి. ఎలా మనం వెరిఫై చేసుకోగలం? సరే రేపు పొద్దున వీళ్ళు ఈ భూభారతి సైట్ని అలైన్ రెండు సింక్ చేశారనుకోండి. సపోజ్ ఆర్ఆర్ఆర్ లిస్ట్ ప్రకారం భూభారతి సైట్ని సింక్ చేశారు ఒక 2 సంవత్సరాల తర్వాత. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఆల్రెడీ అప్పుడు కొనేసి ఉంటాం కదా ల్యాండ్స్ అవన్నీ. మరి అప్పుడు వచ్చేసి ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని చెప్పేసి దీన్ని గుంజుకోవడానికి మనకు ఉన్న ల్యాండ్ని గుంజుకోవచ్చు కదా. అది చాలాసార్లు జరిగింది. ఇంతకుముందు కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో మంది కొన్ని వేల మంది కొన్ని సర్వే నెంబర్లలో ప్లాట్లు కొన్నారు. అవి ఇప్పుడు వచ్చేసి ఇవి అసైన్ ల్యాండ్ అని చెప్పి లేదా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు రిజిస్ట్రేషన్స్ కావు అని చెప్పి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆపేశారు రిజిస్ట్రేషన్లు. వాళ్ళందరూ ఇదే పరిస్థితి. అప్పుడేమో క్లియర్ టైటిల్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడేమో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ కాదు, మీకు అమ్ముకోవడానికి కుదరదు అంటున్నారు. సో ఇప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఆర్ఆర్ఆర్లో ఇండికేటివ్ లిస్ట్ అని ఇచ్చిన సర్వే నెంబర్స్ ఈ భూభారతిలో ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద లేవు. సో మనం అమాయకంగా వెళ్ళిపోయి ఓకే భూభారతి ప్రకారం వెళ్ళిపోయి కొనేసాం అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో దానికి మనం డబ్బులు వాపస్ ఇస్తారా? ఇస్తే మనం కొన్న ఇప్పుడు ఎన్నో లక్షలు పెట్టి ఇప్పుడు సపోజ్ ఒక కుంట వచ్చేసి 12 లక్షలు 10 లక్షలు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారు, కొంటాం. మరి రేపు పొద్దున గవర్నమెంట్ కూడా అదే రేట్ ప్రకారం ఇస్తుందా? అదికంటే తక్కువ ఇస్తుందా, ఎక్కువ ఇస్తుందా? అసలు ఎలా దాన్ని మనం వదిలించుకోవాలి, అమ్ముకోవాలి? సో అది బిగ్ క్వశ్చన్ అనమాట. సో మీకు ఏమైనా తెలిస్తే కన్నా ఈ విషయం గురించి కామెంట్లలో మీరు తెలియజేయండి. దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మనం కొనాలి అంటే అసలు కొనొచ్చా కొనకూడదా, ఎలా కొనాలి అనుకుంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి? సో మీకు తెలిస్తే కన్నా ఈ కామెంట్స్లో కొంచెం వివరిస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.